హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతూ ఉంది. దానిపైన వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే వార్నింగ్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణని తిప్పని పోలీస్ స్టేషన్ అంటూ ఉండదనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు రాధాకృష్ణ గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యలు ఆయన ఛానల్లో ప్రసారం చేయాల్సి వచ్చింది? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు బబుల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ అసలు రాధాకృష్ణ గారి నుంచి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయని భావిస్తున్నారు మీరు? అంటే రాధాకృష్ణ గారు ఇప్పుడు ఇదేం మొదటిసారి ఏం కాదండి. ఆయన మొదటి నుంచి కూడా కొద్దిగా జుగుప్సాకరమైన వర్డ్స్ తోటి మీరు ఆ వ్యాఖ్యలు చేసిన ఆవిడ వాయిస్ కూడా ఒకసారి చూడండి. అది నార్మల్ గా మాట్లాడే వాయిస్ లాగా ఉండదు. ఒక విధంగా ఒక థ్రెటనింగ్ చేసినట్టుగాను, ఎటకారం చేసినట్టుగాను, అది ఒక వ్యంగ్యంగా ఉన్నట్టుగా ఉంటుంది ఆవిడ వాయిస్ కూడా. ఆయన ఆ వాయిస్ ఎంచుకున్నప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఆయన భావజాలం, ఆయన మనస్తత్వం ఏంటి అనేది మనకు అక్కడ అర్థమవుతుంటది. సో ఆయన ఇప్పుడే కొత్తగా ఏం చేయలేదు. కుటుంబాల మీద అంటారు, మానవ సంబంధాల మీద ఆయన ఎప్పుడు కూడా జుగుప్సాకరంగానే వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఇది ఆయనకి నచ్చని వ్యక్తుల వ్యవహారంలో. ఓకే. అయితే రాధాకృష్ణ గారు మొన్న చేసింది, నేను అది ఫస్ట్ వినైతే నాకు 3-4 సార్లు రిపీట్ చేసుకున్నాను దాన్ని. అసలు ఇదేంది ఇంత దారుణంగా మాట్లాడాడు అని అంటే, రాజకీయాలలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ మనుషులు ఎవరైనా వ్యతిరేకిస్తారా? దానికి ఈ పదం కలిపేయచ్చా? ఎందుకంటే సోమిరెడ్డి గారు కూడా నిన్న దాన్ని సమర్థిస్తా, వెన్నెముక లేని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కాదు అనే దమ్ము ఆ పార్టీలో వాళ్ళకు ఉందా అని చెప్పి మాట్లాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది కాదని దమ్ము ఈ టీడీపీ వాళ్ళకు ఉందా, ఈ సోమిరెడ్డి గారికి ఉందా? అంటే దానికి ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి ఇంకా అలా ప్రతి ఒక్క అంశంలో ఒక భర్త మాట కాదన్నది భార్య అలా అని చెప్పి తన చెల్లిగా ఏమంటారు, తన అన్నగా భావించేసి సంబంధాలు చూసిందా? ఈ విధంగా అంటే పిచ్చి కంపారిజన్ చేయటం అనేది రాధాకృష్ణకి ఇది మొదటిసారి ఏం కాదు, చాలా సందర్భాల్లో చేశాడు. ఆయనకి మీకు తెలిసే ఉంటది, ఆయనకి బూత్ కిట్టు అని ఒక పేరుంది. కారణం ఏంటి అని అంటే ఇట్లాంటి బూత్ పనులన్నీ చేస్తూ ఉంటాడు మొదటి నుంచి కూడా. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్ల చుట్టూ తిప్పుతుంటారు అనే దాంట్లో ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిన్న చిన్న పోస్టులు పెడితే కూడా 17 కేసులు 18 కేసులు పెట్టి అసలు విచిత్రంగా ఏంటంటే, ఒకే పోస్ట్ మీద అనంతపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అవుతుంది, శ్రీకాకుళం సాలూరులో ఒక కేసు ఫైల్ అవుతుంది, నెల్లూరులో ఒక కేసు ఫైల్ అవుతుంది, సేమ్ అదే పోస్ట్ మీద. ఇది ఆర్గనైజ్డ్ గా చేసినప్పుడు ఆ విధంగా ఇతని మీద కూడా ఎందుకు చేయకూడదు? పైగా అతను ఒకళ్ళిద్దరు నల్లా వీళ్ళన్న ఒకళ్ళు ఇద్దరి మీద పోస్ట్ పెడతారు. రాధాకృష్ణ ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించినట్టే అతను. అందుకే మీకు ఇంకో విషయం చెప్పిన, ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వల్ల వస్తున్న కోపం కాదు. అది నేను ఒక గ్రామ స్థాయిలో ఉన్నా కూడా నా ఇంట్లో మనిషిని కూడా అన్నట్టుగా నా అంతటి నాకే అనిపిస్తుంది. దానివల్ల వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా ఎవరికోళ్ళు ఆ మాటలు విని కోపంతో సో అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక నెగిటివ్ కూడా వినిపిస్తుంది. వాళ్ళ ఆంధ్రజ్యోతిలో, పత్రికల్లో అన్ని చోట్ల రాసుకున్నారు. డైరెక్ట్గా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాజీ సీఎం అయిన ఒక పార్టీకి అధ్యక్షుడు అలాంటి వ్యక్తి ఇలా వచ్చిన తర్వాత కేసులు పెడతాను అని చెప్పి ఇలా వార్నింగ్లు ఇవ్వటం కరెక్ట్ కాదు, చూసారా ఆయన ధోరణి ఇదే అని చెప్పే స్థాయిలో మాట్లాడుతున్నారు. నిజంగానే ఒక పార్టీ అధ్యక్షులు అలాంటి వార్నింగ్ ఇవ్వటం కరెక్టే అంటారా? ఇప్పుడు రాజకీయాల్లో అసలు మా ప్రభుత్వం వస్తే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసుకుంటూ తిరగలేదండి. కొడాలి నాని గారిని కడ్డాయిల మీద నిలబెడతారని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. 9 నెలలు అనుకుంటా. అదేదో ఏమంటారు, నాకు కూడా అతను బూత్ కిట్ అని వచ్చిందండి మొదటి నుంచి కూడా. నేను జనరల్ గా పెద్దగా పదాలు తోలను, అయినా సరే ఈయన ఒక్కనే మాత్రం ఎందుకు నాకు బూత్ కిట్టు అనే వస్తుంది. ఈ బూత్ కిట్టు ఇదేదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లాగా. ఇంకొకటి మీకు ఇక్కడ మెయిన్ విషయం ఒకటి చెప్పాలి. అతను ఎప్పుడు కూడా అతని పలుకులు పలుకులు ఏవైతే ఉంటాయో అవి తెల్లారి పేపర్లో వస్తాయి సండే. నిజంగా అతను తప్పే చేయకపోతే ఆ పేపర్ లో ఆ వ్యాఖ్యల వరకు కట్ చేసి అతను ఏదైతే అక్కడ మాట్లాడిస్తాడో అది యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది ఎప్పుడైనా కూడా. అలాంటిది తెల్లారి పేపర్లో ఆ ఒక్క వ్యాఖ్య మాత్రం రాలేదు. ఎందుకని?
అంటే అతను కూడా తప్పు చేశాడు, అతను కూడా తెలుసు కదా, తెలిసి చేసిన తప్పే కదా అది. అలాంటప్పుడు మేము వచ్చాక ఇక నుంచైనా భవిష్యత్తులో అతను జాగ్రత్తగా ఉండాలి అని అంటే, మేము వచ్చాక నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం అనేది, అది అధ్యక్షుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తప్పే ఉంది దాంట్లో. నేను గెలిచాక నీ సంగతి తెలుస్తామని అంటారు ఎవరైనా కూడా, దాంట్లో తప్పే ఉంది. లోకేష్ అదే కదా చెప్పుకుంటా తిరిగింది, ఈవెన్ పవన్ కళ్యాణ్ చెప్పుకుంటా తిరిగింది కూడా అదే. ఓకే రైట్. సో దాంతో పాటు ఇప్పుడు చెప్పండి. రాజకీయాలలో అధికారం ఉంటేనే చేసే స్థాయికి వ్యవస్థలు దిగజారిపోయినాయి కాబట్టి, ఇక అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తాం అని చెప్పడంలో ఎటువంటి తప్పేం కాదు ఇక. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు చూడండి, ఒక్క టీడీపీ కార్యకర్త మీదైనా వాడిని నడి రోడ్డు మీద కొట్టి కనపడుతున్నా, వీడియో కనపడుతున్నా కూడా అంబటి రాంబాబు వ్యవహారం ఏమైంది? అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారని చెప్పి అన్ని కేసులు పెట్టి రిమాండ్కి పంపితే, ఆయన ఇంటి మీద అద్దాలు పగలగొట్టి, కార్లు పగలగొట్టి, ఆఫీసులు పగలగొట్టి అన్ని చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. వ్యవస్థలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయని అర్థమైనప్పుడు మేము అధికారంలోకి వచ్చాక చేస్తాం అనడంలో తప్పే లేదు. దీంతో పాటుగా మీరు గమనిస్తే ఏపీలో ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మొన్న అరెస్ట్ బాధితురాల పైన లాఠీ తీసుకొని కొట్టారు, ఆ తర్వాత పిఠాపురంలో ఒక మహిళను కొట్టారు. నిన్న కోట వినుతకి వార్నింగ్ ఇచ్చారు. మన అక్కడ శ్రీకాళహస్తిలో కోట వినుతని కబడ్దార్ అనే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు భీమవరంలో మరొక మహిళ వీడియో బయటకు వచ్చింది, అక్కడ జనసేన నాయకుడు ఎవరో ఇబ్బంది పెడుతున్నారని. దాని తర్వాత ఏకంగా ఈయన రాధాకృష్ణ అయితే ఏకంగా మొత్తం మహిళలందరిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అనేవాళ్ళు, ఎవరన్నా మహిళల జోలికి వస్తే తాట తీస్తా అని చెప్పి మాడేవారు, మహిళల జోలికి వస్తే తలలు తీసి చట్టాలు తీసుకొస్తా అని చెప్పి ఆయన ఎప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుండే పవన్ కళ్యాణ్ గారు. మరి రాష్ట్రంలో పైగా ఆళ్ళ పార్టీ పైన కూడా ఎర్రంశెట్టి, ఆయన తాతంశెట్టి నాగేంద్ర సంథింగ్, ఆయన పార్టీ వ్యక్తి, ఇన్ని జరుగుతున్నా, కోట వినుత కూడా ఆళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇన్ని జరుగుతున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని ఆయన అంతకుముందు కూడా ఒక మాట చెప్పాడండి, వ్యూహాత్మక మౌనం అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యూహాత్మక మౌనం అని పదం చెప్పేవాడు. సో ఆయన ఎప్పుడు మౌనంగా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడతాడు అనేది ఆయన చెప్పకనే చెప్పారనమాట. ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ మీద ఎన్నో వీడియోస్ బయటకు వచ్చినాయి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ అని. ఒక్క దాని మీద కూడా అతను స్పందించిన పాపాను బోలా. పర్టికులర్ గా అరవ శ్రీధర్ మీద ఒక కమిటీ వేసాము, అప్పటి వరకు నువ్వు కార్యక్రమాలకు దూరంగా ఉండని అతనికి చెప్తే, ఆ అమ్మాయి వచ్చి అడిగింది, మీరు కమిటీ వేసినప్పుడు కమిటీ అసలు నన్ను కదా అడగాల్సింది వచ్చి అని. ఇంతవరకు ఆ కమిటీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకేం జరిగిందమ్మా అని అడగలేదు. సో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఏంటి, ఇవన్నీ కూడా అప్పుడు రాజకీయ అంశాల కోసం ఏదో మాట్లాడాడు కానీ 33,000 మంది అమ్మాయిలను కిడ్నాప్ జరిగారు, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉందని, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు మీ విచిత్రం ఏందనంటే, అతను బాగా ఎత్తుకున్న అంశం ఒకటి మీకు గుర్తుందా, సుగాలి ప్రీతి. సో సుగాలి ప్రీతి వ్యవహారంలో అతని యూటర్న్ చూసి నాకు ఇతని అభిమానులు నిజంగా ఇతను ఇంకా ఎలా అభిమానిస్తున్నారు అనిపించింది. ఎలాగంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మంచి ఏదైతే ఉందో ఆ కుటుంబానికి, అది అతనికి ఎప్పుడు గుర్తు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు గుర్తురాలా. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న బొక్క పడితే అని మాట్లాడిన వ్యక్తి, సుగాలి ప్రీతి గారి వ్యవహారం ట్రోల్ అవుతుంటే అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు, కోట్ల రూపాయల భూములు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు అని మాట్లాడాడు. ఆ ఇచ్చిన సందర్భాల్లో కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడా, నేను పొగడు, అప్పుడు కూడా విమర్శలే చేశాడు. సో ఇతని కమిట్మెంట్ అంతా కూడా రాజకీయాల కోసమే తప్ప ఈ ఆడవాళ్ళ మీద ప్రేమ ఉందనో ఇంకోటి ఉందని ఇదేమి అవన్నీ ఊరక అంటారు, మనం చెప్పుకోవడానికి ఇప్పుడు మీమ్స్ చేసుకోవడానికి బాగా పనికి వస్తున్నాయి. మీరు చూడండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడట్లా ఏ వ్యవహారం మీద. నాకు ఈ 2 సంవత్సరాల కాలం అత్యంత బాధ కలిగించింది ఒకే ఒక అంశం ఉందంటే అండి, ఒక 8 చదువుతుందో 9 చదువుతుందో పాప 6 నెలల పాటు 14 మంది టీడీపీ కార్యకర్తలు లేదా నాయకులు, ఆ ఊరు కార్యకర్తలు 9వ క్లాస్ పాప మీద 6 నెలలకు పైగా అత్యాచారం చేస్తే, ఆ పాప తట్టుకోలేక నైట్ పారిపోతే, ఆ న్యూస్ మీద ఒక మహిళా హోమ్ మినిస్టర్ స్పందించారు. అసలు 9 అంటే మహా ఎంత 13-14 ఏళ్ళు ఉంటాయి. 13 మంది రాక్షసులు ఆ అమ్మాయి మీద బెదిరించి, ఆ అమ్మాయికి ముస్లిం ఒక ఆవిడే ఉంది, ఆ అమ్మాయికి బంధువులు ఎవరు లేరు, ఆ అలుసు చూసుకొని ఆ అమ్మాయి మీద 6 నెలల పాటు అత్యాచారం చేశారు అంటే
అది అంతకంటే దారుణమైన అంశం ఇంకేదైనా ఉందా అసలు? వాటి మీదే స్పందించేది, ఇంక వీటి మీద ఏమైనా స్పందిస్తారా? చిన్న చిన్న వాటికి మీరు చూసి ఉంటారు, ఆ పోలీస్ సిఐ ఎవరో కొట్టారు, పోయి కేసు పెట్టుకో, అతని కళ్ళెదురుగా జరిగింది, కొట్టారు పోయి కేసు పెట్టుకో అని మాట్లాడితే ఇక ఎంత కేర్లెస్ వ్యవస్థలు అనేవి ఎంత దారుణంగా లొంగిపోయాయి అనేది ఇంతకంటే నిదర్శనాలు ఏమి ఉండవు. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీరు అన్నారు భీమవరంలో అని, ఆ అమ్మాయి వీడియో పెట్టి పాపం ఆ అమ్మాయి దెబ్బలన్నీ చూపిస్తుంటే ఆ దెబ్బలన్నీ చూసి మనకు అనిపిస్తుంది ఇంత దారుణంగా హింస పెట్టారు ఏంటి అనేది. అది సినిమాలో సీన్స్ గుర్తొస్తుంటాయి అవన్నీ, ఆ దెబ్బలన్నీ చూస్తే. అయినా కూడా ఆ అమ్మాయికి కూడా ఒక న్యాయం జరిగిద్దని నేనైతే అనుకోవట్లా. అయితే ఇలాంటి అంశాలపైన స్పందించడానికి ఇంత జరుగుతుంటే మీరు చెప్పిన అంశాలన్నిపైన దేనిపైన స్పందించని ముగ్గురు, అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారి, లోకేష్ కానీ, రాధాకృష్ణ ఆఫీస్ ముందుకెళ్ళి వైసీపీ వాళ్ళు ధర్నా చేయగానే ముగ్గురు స్పందించారు, ముగ్గురు ట్వీట్ చేశారు, ముగ్గురు లేఖలు రిలీజ్ చేశారు, ముగ్గురు వెంటనే స్పందించేశారు. అంటే ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటి, రాష్ట్రంలో ఏం జరుగుతున్నా వీళ్ళు పట్టించుకోరు, రాధాకృష్ణకి ఏమైనా అయితే మాత్రం పైకి వస్తారు. రెండోది, రాధాకృష్ణ చేస్తున్న వ్యాఖ్యల్ని ముగ్గురు సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించాలి మనం. అంతే కదా సార్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ అంటే కొద్ది లోతు డెప్త్కి వెళ్ళాల్సింది ఏంటంటే, జనం అనే వ్యక్తులు వీళ్ళకి ఎందుకు అసలు? వీళ్ళ కులాలను చూసి మతాలను చూసి ఓట్లు వేయండి అని అడిగినప్పుడు, ఆ కులాలను చూసి మతాలను చూసి ఓట్లు వేస్తున్నప్పుడు ఇక జనం అనే భయం ఎందుకు ఉంటది? సో జనానికి ఏం జరిగినా మాకు అనవసరం, ఈ కులాలకి మతాలకి సపోర్ట్ చేయడానికి మాకు ఒక వ్యవస్థలు కావాలి, ఈ కుల మతాల విభజన జరగాలి, వీటన్నిటికీ ఒక వ్యవస్థలు కావాలి. ఆ వ్యవస్థలు మెయిన్ గా మీడియా వ్యవస్థ. సో ఆ మీడియా వ్యవస్థలో వీళ్ళకి ఉన్న పెద్ద బలం ఆర్కే కాబట్టి అతను ఎన్ని తప్పులు చేసినా కూడా, ఈవెన్ ఆ TV5 బిఆర్ నాయుడు గారు ఆ విధంగా ఉన్నా కూడా దాని మీద ఒక్క స్పందన చేశారా? లేదు. వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకునే కదా వాళ్ళ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంది. కాబట్టి మీడియాకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు దాని మీద స్పందిస్తారు. ఓకే, మిగతా ప్రజలు ఏమైపోయినా పట్టదు, అవసరం లేదు. ఎందుకంటే ఇంకా కులాలు మతాలు అనే విభజన చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని ఫిక్స్ అయిపోయినప్పుడు జనం కూడా మంచి చెడుతో సంబంధం లేకుండా ఇతను నా కులం, ఇతను నా మతం అని చెప్పి ఓట్లు వేస్తున్నప్పుడు ఇంక వీళ్ళ జనంతో ఏం పని లేదు ఆ రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా ఈ కుటుంబ నాయకులు. సో దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరు ప్రస్తావనకి తీసుకొచ్చారు. మావిగన్ అయితే బాగుంటుందని తెచ్చారు. మొదట్లో విపరీతమైన ట్రోల్స్ చేశారు వీళ్ళు, తర్వాత ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. నిజంగానే మావిగన్ అయితేనే బెటర్గా ఉంటుంది కదా అనే స్థాయికి ఇప్పుడిప్పుడే కొంత ఆలోచన కనపడుతుంది. సో మీరు చెప్పండి, అంటే మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ వర్సెస్ అమరావతి కంపేర్ చేస్తే మీరేం చెప్తారు దాని గురించి? మొదటి రోజే నేను ఈ విషయం మీద చెప్పానండి. వీళ్ళు ట్రోలర్స్ ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఇన్స్టాంట్ గా కొంత ట్రోల్ చేస్తారు. ఇట్లానే మీలాగనే కొంతమంది నా సన్నిహితులు కూడా అడిగినప్పుడు, కానీ ఆ మావిగన్ అనే దెబ్బ ఏంటి అనేది అసలైన టీడీపీ నాయకులకి తెలుసు. అందుకే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు దాని మీద ఆచితూచి ఎందుకు స్పందిస్తున్నారు అని అంటే, దాని దెబ్బ ఏంటి, అతను ఏం మాట్లాడాడు, ఎవరైతే ఏ సామాజిక వర్గాలు అయితే వీళ్ళకి సపోర్ట్ గా ఉంటారో ఆ సామాజిక వర్గాల దగ్గర నుంచి ఈ మావిగన్ అనే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి మీకు ఇంకోటి చెప్తాను, ఈ ట్రోలర్స్ కూడా ఎప్పుడు ఒకరు మాట్లాడుతుంటారు, వైజాగ్ అన్నాడు అప్పుడు, లేకపోతే 3 రాజధానులు అన్నాడు. వైజాగ్ అన్నా, మావిగన్ అన్నా, 3 రాజధానులు అన్నా, వీటన్నిటిలో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, తక్కువ ఖర్చులో మనం రాజధాని నిర్మించుకోవడం అనేది ఒకటి ఉంది. మీకు అప్పుడు గుర్తుండి ఉంటది, వైజాగ్ కి 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు ఒక పెద్ద సిటీగా మనం తయారు చేసుకోగలుగుతాము అని ఒక మాట చెప్పారు అప్పుడు. ఇప్పుడు కూడా అదే, మావిగన్ని మనం చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని ఇక్కడ చేసుకోవచ్చు. పోనీ మీరు ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఈ ప్రపోజల్ చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు నేను విజయవాడకి, గుంటూరుకి, ఈ ప్రాంతాన్ని వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు అంత మోజుగా ఉంటే తక్కువ ఖర్చులో మనం చేసుకోవడానికి వీలుగా ఒక ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది, పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టేషన్లు ఉన్నాయి, ఇవన్నీ కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు అని ఆయన పెట్టాడు. ఇది జనం ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఒక టీడీపీ నాయకుడు నాతో మాట్లాడాడు, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నాడు ప్రతిసారి కూడా. మేబీ అతనికి నేనే ఓటు వేయను కానీ తండ్రి కనుక తనకు ఉన్న ఏమంటారు పరిస్థితులను బట్టి ప్లాన్ చేస్తాడు. సో అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పరిస్థితులు తగ్గట్టుగా ప్లాన్ చేయాలని చెప్పే దాంట్లో చెప్తున్నాడు ప్రతిసారి కూడా అని. మావిగన్ మీద ఎంత నమ్మకం వచ్చింది జనానికి అని అంటే, ఈవెన్ గుంటూరు దగ్గర నుంచి ఆ మచిలీపట్నం వరకు ఈయన ప్రపోజ్ చేసిన తర్వాత ఎంతో కొంత రియల్ ఎస్టేట్ అనేది రైజ్ అయింది. ఓకే, ఈ రేజ్ అయింది అనేది సంకేతం ఏంటి అంటే, జనానికి నమ్మకం ఉంది దీని మీద,
దీని మీద ఇదే కరెక్ట్ అనే భావన కూడా ఉంది కాబట్టి ఇది కొద్దిగా రేజ్ అయింది రియల్ ఎస్టేట్ అని అనుకో. మరి మీకు ఇంకో మాట చెప్తాను, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మావి గారి మీద మొట్టమొదట స్పందించాల్సింది ఎవరు? అమరావతి రైతులు. అవును. అమరావతి రైతులు ఎందుకు స్పందించట్లేదు? ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాట చాలా మంచి మాట. అసలు రాజధాని అనేది లేకుండా చేసే పరిస్థితిలోకి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని. ఈ రాజధాని మీద నమ్మకం మొట్టమొదట పోయింది ఆ రైతులకే. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో కూడా అక్కడ ఏం చేయలేకపోయారు కాదు, ఇది అసలు ఏం చెయ్యలేము, ఇంకా ఇదంతా ఒట్టి బోటకపు మాటలని ఆ రైతులకు అర్థం అయ్యే వాళ్ళు ఇంతవరకు స్పందించలా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అద్భుతంగా చేస్తుంటే రెండో పూలింగ్ కి రైతులు ఎందుకు ఎదురు తిరుగుతారు? అవును. నేనైతే ఒకటి అనుకుంటున్నానండి, పాప ఆ రాజధాని రైతులు అన్యాయం అయిపోయారు. ఇతని పిచ్చి తొగ్గులకు ఒక ఏమంటారు, మనం ఊహల్లో ఉంటాం, కొన్ని కళల్లో ఉంటాం, కొన్ని ఆ కళని నిజం అవడం అనేది జరగని పని. ఆ కళల్లో ఇతను ఊహించుకునే అన్ని కూడా ఇక్కడ అది చేస్తాను, ఇక్కడ చేస్తాను, ఇతను సూపర్ పవర్ ఊహించుకుంటాడు కదా, నేను చదవాల్సిన అవసరం లేదు, నేను ఒక విజనరీ అంటాడు కదా. ఆ పిచ్చిలో ఇతను చేసిన ఊహలకి వాళ్ళు బలైపోయారు అనిపించింది నాకు. ఓకే. 12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఓన్లీ కౌలు మీద బతకాలి అని అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు బలైపోయారు చంద్రబాబు నాయుడు గారి పిచ్చి తొగ్గులకు చర్యకి అనిపించింది నాకు. రైట్ అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.